మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: జవహర్ భారతి కళాశాలలో 37 సంవత్సరాల పాటు ఆంగ్ల భాషా శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులని మేధావులుగా, భాషావేత్తలుగా తయారు చేసిన కరవది రాధామూర్తి 15/12/2025 రాత్రి 9:30 శ్వాసకోశ వ్యాధితో కావలివారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. వీరు 1968వ సంవత్సరంలో జవహర్ భారతి కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకులుగా నియమితులయ్యారు. వీరు ఆంగ్ల భాష శాస్త్ర అధ్యాపకులైన సంస్కృతం, తెలుగు భాషా సాహిత్యాల పట్ల అదే స్థాయిలో ప్రతిభా పాఠవాలు కలిగి ఉన్నారు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లము, సంస్కృత భాషా సాహిత్యాలలో ఏ సందేహం వచ్చినా కూలంకషంగా నివృత్తి చేయగలిగిన కోవిదుడు. విశ్వోదయ రెక్టర్ డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి 2 పర్యాయాలు ప్రిన్సిపల్ గా అవకాశం ఇచ్చినా దానిని సున్నితంగా తిరస్కరించి బోధన పట్లే ఆసక్తిని కనపరిచారు. ఈ రోజుకు కూడా ప్రతినిత్యం పుస్తక పఠనం తన దైనందిక జీవితంలో ఒక భాగం. ఒక్క మాటలో, ఒక్క వాక్యంలో ఎంతో భావం స్ఫూరించే విధంగా మాట్లాడగలిగిన మహాపండితులు. వీరి మరణం జవహర్ భారతికే కాక విద్యార్థి లోకానికి అంతా తీరని లోటు చేకూర్చింది.